హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు V20 టీవీ. నేను మీ బంగారాజు. సో ఈరోజు మనతో ఉన్న వ్యక్తి చూస్తున్నారు కదా, హెడ్ కానిస్టేబుల్ యాదయ్య గారు. సో సరిగ్గా 2 ఏళ్ల క్రితము చైన్ స్నాచర్స్ని పట్టుకోబోయి వాళ్ళ చేతిలో తను దాడికి గురయ్యాడు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇతని పైన ఎంత అటాక్ చేసినా సరే ఆ రక్తం మడుగులో మునిగి కూడా ఎట్టకేలకు వాళ్ళని వదలొద్దు అనే ఒక పట్టుదలతోటి ధైర్యంతో ఇక్కడ తన ధైర్యాన్ని కోల్పోకుండా భయపడకుండా తన పైన కత్తులతో దాడి చేసిన అంటే గుండె పైన పోట్లు పొడిచినా కూడా ఎక్కడ వెనుకడగేయకుండా వాళ్ళని ఎట్టకేలకు పట్టుకొని జైల్లో వేసి తను నిజంగా అంటే పోలీస్ అంటే ఎలా ఉండాలి అని నిరూపించుకున్న వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ యాదవ్ గారు. తనకి గ్యాలంటరీ ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది. అంటే మన దేశం మొత్తంలో కూడా తనకి ఒక్కరికే ఈ అవార్డు దక్కడం చాలా గర్వకారణం. దాంట్లో ఇంకోటి ఏంటంటే మన తెలుగు బిడ్డకి అవార్డు అవ్వడం చాలా గర్వంగా అనిపించింది. దేశం మొత్తంలో అంటే ధైర్య సాహసాలు పెట్టి తను పనిచేసినందుకు, అంత కష్టపడేందుకు, తన రెస్పాన్సిబిలిటీ తను తీసుకునేందుకు తన తగ్గట్టు ఫలితం దక్కింది. ఈరోజు మనతో ఉన్నారు యాదవ్ గారు. తనతో మాట్లాడి ఇంకా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. అట్లాగే హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మీకు ఇప్పుడు ఆ గ్యాలంటరీ అవార్డు దక్కడము మీకు ఎట్లా అనిపించింది? ఫస్ట్ ఆ ఫీల్ మీకు అంటే మీకు ఆ మాట వచ్చినప్పుడు మీకు ఎట్లా ఫీల్ అయ్యారు? అది ఇండియా లెవెల్లో ఒక పేరు వచ్చిందంటే దానికి చెప్పనీకి రాదు, అంత ఆనందం అన్నట్టు. ఇంకా ఇప్పుడు చిన్న చిన్న మెడల్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఇండియా లెవెల్లో కదా, ఇండియా లెవెల్లో రావడం అంటే అది చాలా అరుదు. అంత సంతోషం పట్టలేనంత సంతోషంగా ఉంది అన్నట్టు. దానికి తగ్గట్టు కూడా మా ఆఫీసర్లు, పై ఆఫీసర్లు కావచ్చు, గవర్నమెంట్ తరఫున సీఎం గారు, సార్ కావచ్చు, మా తోటి సిబ్బంది అంత సహకారంతో ఇంత వచ్చిందంటే చాలా 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 సంతోషంగా ఉంది. డీజీపీ సార్ మిమ్మల్ని అంటే మెచ్చుకున్నారు. ఆ ఫీలింగ్ ఎట్లా అనిపించింది సార్ దగ్గర? చాలా గర్వకారణం. ఇప్పుడు నాకు నేనున్న దాంట్లో చేసిన దానికి ఒక పెద్ద మెడల్ రావడం అంటే చాలా చాలా గ్రేట్ కదా. అందుకని చాలా సంతోషంగా, చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి సార్, ఇప్పుడు మీరు అంటే ఆ 2 years బ్యాక్ జరిగిన అది అటాక్ ఏదైతుందో అసలు అది ఎట్లా జరిగింది, అప్పుడు ప్రాసెస్ ఎట్లా జరిగింది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎట్లా బయటపడ్డారని? 25th July 2022 చైన్ స్నాచర్లు ఆ రోజు ఏంటంటే కొండాపూర్ ఒకటి, గచ్చిబౌలి లిమిట్స్, కుకట్పల్లి ఒకటి, మియాపూర్ ఒకటి, ఆర్సిపురం ఒకటి, ఆ రోజు 4 స్నాచింగ్ చేశారు బైక్ పైన. మేము అదే క్రమంలో ఫాలో అయినాం అన్నట్టు. ఫొటోస్ చూసుకుంటా, సీసీ ఫుటేజ్ చూసుకుంటా వస్తున్నాం. మరుసటి రోజు కూడా సేమ్ అటు వెళ్ళాలన్నట్టు సీసీ ఫుటేజ్ చూసుకుంటా బయలుదేరినాము. బయలుదేరే క్రమంలో మా తోటి మార్నింగ్ వస్తారు ఉద్యోగస్తులు. కృష్ణ అనే కానిస్టేబుల్ మియాపూర్ ఆల్విన్ నుంచి వచ్చేస్తుండే, ఎక్స్ రోడ్, బొల్లారం ఎక్స్ రోడ్ నుంచి. అటు నుంచి వస్తుంటే మేము ఆర్సిపురం లిమిట్స్ ఉన్నాము, నేను, దిబేష్, రవి. ఈ కృష్ణ ఏం చేసిండు, సేమ్ చూసి అరే నిన్న ఏదైతే స్నాచింగ్ పాల్పడ్డ వ్యక్తులు ఉన్నారో సేమ్ బైక్, సేమ్ డ్రెస్ వాళ్ళు వస్తున్నారు, మ్యాక్సిమం అదే ఉన్నది అని చెప్పాడు అన్నట్టు. సరే అని కొద్దిసేపు అక్కడ మేము వెయిట్ చేస్తున్నాము. అంతలోపు మియాపూర్లో ఒకటి మళ్ళీ స్నాచింగ్ చేసారు వాళ్ళే కన్ఫర్మ్ అని అక్కడనే వెయిట్ చేస్తున్నాం. అటు సైడ్ వస్తారు అంటే నేను బిహెచ్ఎల్ హెచ్ఐజీ అటు సైడ్ మేమున్నాం. అటున్నాక వచ్చేసారు, బిహెచ్ఎల్ హెచ్ఐజీలో లోపలికి వెళ్ళిపోయినట్టు మాకు కనిపించలేరు. సరే ఇట్లు దారి ఒకటే ఉంది కదా సైడ్ అని కొద్దిగా లోపలికి వెళ్ళేటాక మళ్ళీ రిటర్న్ అయ్యారు వాళ్ళు అక్కడ నుంచి. హెచ్ఐజీ గేట్ ఏంటంటే చిన్నగా ఉంటుంది, కొద్దిగా పబ్లిక్ ప్లేస్ చిన్నగా ఉంటుంది. అక్కడ మనం క్యాచ్ చేసినాం అనుకో ఈజీ అవుతుంది అన్నట్టు. అక్కడ స్లో చేస్తుంటే వాళ్ళు ముందు, మేము వెనక దగ్గరలో వచ్చి వెళ్తున్నాం. నేను డ్రైవింగ్ చేసేది నాకు బైక్, నాతో పాటు వెనక దివేష్ వెనకాల కూర్చోండు. వెనకాల ఎంబడే దిగేసి ముందర డ్రైవర్ని పట్టుకున్నప్పుడు ఏం చేస్తాడు, బ్యాక్ సైడ్ ఉన్నాడు పారిపోతాడు కదా. నేను వెనక నుంచి అతన్ని పట్టుకున్నా, బ్యాక్ సైడ్ పట్టుకున్న వరకు వెనకాల నుంచి కత్తి తీసుకుని జేబులో ఉన్నట్టుంది. ఇక్కడ ఒక కాటు, ఇక్కడ ఒకటి కొట్టేస్తా ఉన్నాడు. అది వెనకకున్నాడు కదా, తిరిగి కొట్టేసిండు అన్నాడు. కొట్టేసి ముందుకు లాక్కున్న వరకు ముందు కొడితే రిప్స్కు తగిలింది లోపల గట్టిగా. మా దాన్ని చెప్పి అట్లే గట్టి పట్టుకున్నాం, గట్టి హెల్మెట్ తీసుకొని కొద్దిగా కొట్టేసింది. కొట్టినప్పుడు అప్పుడు గట్టిగా గుంజేసుకొని ముందుకు పారిపోయాడు. మెయిన్ రోడ్ అది, హైవేలో పారిపోతుంటే మన రవి అనే ముందోళ్ళు ఉన్నాడు, ఇంకా కొద్ది ముందోళ్ళు ఉన్నాడు అన్నట్టు. ఆ సేమ్ డ్రెస్, సేమ్ ఫ్యూచర్స్ కదా అని అతను ఇంకో సపోర్టింగ్ తీసుకొని పబ్లిక్ని తీసుకొని పట్టేసుకున్నాను ఒకరి.
అట్లా అక్కడ నుంచి ఇక నేను బ్లడ్లో ఫుల్ బ్లడ్ అయిపోయింది కదా, నా నుంచి కాలేదు, వాళ్ళని పట్టుకున్నారు కదా, వీళ్ళకి అప్పగించేసి నేను ఒకరిని పెనేషి హాస్పిటల్ వెళ్ళిపోయినా. అక్కడనే ఒకరిని ఒక ఆటో పాపం సపోర్ట్ చేశాడు, అతను ట్రాలీ అతను కూర్చోండి సార్ అంటే అక్కడ పోయి దించినాక నేను ఒకరిని వెళ్ళిపోయిన లోపలికి. ఫస్ట్ ఎయిడ్ అయితే చేయండి అంటున్నాం, ఎంతలోపు ఒక 2-3 మినిట్స్ ఇంచుమించు ఆఫీసర్లు అంతా బయట ఉన్నారు. ఒక 2 ఎవరు వచ్చేసారు. ఇక ఒక 15 మినిట్స్లో మా సిపి గారు సిపిఎన్ రవీంద్ర సార్ కూడా వాళ్ళు వచ్చేసారు. వచ్చి ఎట్లా ఉంది అది అంటే కొంచెం ప్రాబ్లం ఇట్లా అవుతుంది సార్ అని చెప్పాను. చెప్తే వద్దు ఇక్కడ బాగాలేదు అని ఇమీడియట్లీ ఏఐజీ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అక్కడ ఏఐజీలో బాగా ట్రీట్మెంట్ చేయించారు, ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళు సపోర్ట్ చేశారు. ఆ హాస్పిటల్ కూడా సిబ్బంది చాలా బాగా చేశారు, నాకు అది సపోర్ట్ చేసి అక్కడ నుంచి ఒక 18 డేస్ ఉన్నా హాస్పిటల్. 18 డేస్ ఉన్నా మంచిగా అక్కడ నుంచి క్యూర్ అయ్యి ఇంటికి వచ్చేసి మళ్ళీ తిరిగి ఎప్పుడు మళ్ళీ డ్యూటీలోకి ఒక 3 months అట్లా తీసుకున్నా. ఇంకా ఎందుకంటే ఇప్పుడు కూడా అది ఇంకా లోపల ఇదేంది కదా, అది కొంచెం ప్రాబ్లం ఉంటుందని కొంచెం ఏం సపోర్ట్ చేశారు అంత ఆఫీసర్లు అంతా సపోర్ట్ చేసి దానికి తగ్గట్టు ప్రతిఫలం ఉండాలని అప్పుడు గ్యాలంటీ అవార్డుకు సార్ పెట్టారు అన్నట్టు. అట్లా ఫాలో చేసి ఇంకా డీసీపీ సార్లు వీళ్ళు మన డీజీపీ సారు ఇట్లా వీళ్ళంతా ఫాలో చేసుకొని ఇప్పుడు ఈ రోజుకు గౌరవంగా చెప్పుకునేది దేశంలో మనకు రావడము అది చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అందరికీ ప్రౌడ్ వచ్చింది. అది అంత సపోర్ట్ వల్లనే వచ్చింది నాకు. ఆ రోజుకు అంటే బతికి ఉండడానికి అంటే కారణాలు కూడా అంటే పబ్లిక్ కూడా దీవెనలు ఉంటుంది. ప్రెస్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, రిలేషన్ ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేసినారు. ఎందుకంటే నేను బయటకు వచ్చినాక చూస్తుంటే నాకే బాధ అనిపించింది, ఇంత సపోర్ట్ చేసిరా అనేది. ఆ బాధను ఇప్పుడు నేను మర్చిపోయేటట్టు చేసారు. మళ్ళీ అదే అంత సపోర్ట్ పబ్లిక్ తోటి వచ్చిందండి. ఇప్పుడు మీడియా వాళ్ళు చేసడానికి మొత్తం పబ్లిక్ నుంచి ఇప్పుడు కాల్స్ 2 నిమిషాలు ఇస్తలేరు. అట్లా అంత సపోర్ట్ అప్పుడు ఎంత చేసారో ఇప్పుడు అంత ఉన్నది కదా, ఆ బాధను మొత్తం మర్చిపోయారు. అంత సంతోషంగా అంటే నిజంగా ఇప్పుడు ఏమంటారు నిజమైన పోలీస్ ఎట్లా మీరు నిజంగా ప్రూవ్ చేశారు సార్ మీ దాని ద్వారా. ఇక నేను ఉద్యోగ ధర్మంగా చేసినాను, అందులో ఇట్లా గడిచిపోయింది. మీరు చెప్తున్న కొద్ది నాకు అనిపిస్తుంది అంటే నిజంగా ఇలాంటి సీన్స్ మన సినిమాలనే చూస్తుంటాం, అలా అట్లా నిజంగా ఆ సినిమాని మించిపోయినట్టు అనిపిస్తుంది మీరు చెప్తుంటే. అది ఊహించుకుంటే ఒక ఫీల్ అది ఊహకు వేరే ఉంటుంది, మనం రియల్ లైఫ్ వేరే ఉంటుంది. అక్కడ సిచ్యువేషన్ బట్టి అట్లా ఈజీ అయిపోయింది. ఇప్పుడు మీకు దొరికిన వాళ్ళు ఇప్పుడు దునగులకి ఎన్ని రోజులు శిక్ష పడ్డారు ఇప్పుడు ఉన్నారు? శిక్ష అనేది లేదు, వాళ్ళను ఒక మన పీడీ యాక్ట్ వేసారు. పీడీ యాక్ట్లో జైల్లో ఉన్నారు ఇప్పుడు, ప్రజెంట్ జైల్లో నడుస్తుంది. మోస్ట్లీ రావచ్చు, ఇంకా శిక్ష గురించి ఇంకా చెప్పలేను ఇప్పుడు. మీ పైన అటాక్ చేసి అంటే దాన్ని బట్టి కేసులు కొన్ని పెడతారు, అటెంప్ట్ మర్డర్ పెట్టారు, అవన్నీ నడుస్తున్నది. ఫైనల్ స్టేజ్కి వచ్చింది, అది ఇంకా ట్రయల్ నడుస్తుంది, ఉంటుంది తెలియదు ఇంకా. ఇంకోటిసారి ఇప్పుడు చాలా మందికి ఏంటంటే సో అంటే మీ గురించి న్యూస్ తెలిసిన తర్వాత బయటకి ఇప్పుడు ఈ అవార్డు తర్వాత సో అంటే మీ గురించి చాలా మందికి తెలుసుకోవాలనే కుతూహలం చాలా మందికి ఉంది, ప్రేక్షకులలో కూడా జనాలు. సో అసలు అంటే మీ నేటివ్ ఎక్కడ సార్? ఫస్ట్ మా నేటివ్ వచ్చి చెవెళ్ళ మండల్, మిర్జాగూడ విలేజ్, చెవెళ్ళ మండల్, రంగారెడ్డి డిస్టిక్ మాది. ఇక్కడ నాది స్టడీ 3rd క్లాస్ వరకు విలేజ్లో, మాది చిన్న విలేజ్ మాది. మా పక్కన విలేజ్ పెద్దది ఆలూరు, ఎస్ఎస్సి వరకు అక్కడనే నాది. ఎస్ఎస్సి వరకు అక్కడ నుంచి ఇంటర్ చెవెళ్ళ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు అది పోలీస్ ఎన్ని లేదు మీ బ్యాచ్? ఇప్పుడు 2000 బ్యాచ్ నాది, 2000 బ్యాచ్. అక్కడ నుంచి ఇంకా ట్రైనింగ్ కంప్లీట్ ఇట్లా నడుస్తుంది అన్నట్టు ఇంకా. సో ఇప్పుడు పిల్లలు ఎంతమంది సార్? పిల్లలు 2 బాబు ఫస్ట్, సెకండ్ పాప. బీటెక్ 3rd ఇయర్ ఇప్పుడు బాబు, పాప ఇంటర్ 2nd ఇయర్. ఇంకోటి సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు అంటే పోలీస్ కావాలనే వృత్తిని ఎంచుకోవాలని చెప్పేసి అంటే రీజన్ ఏమైనా ఉందా, లేకుంటే కావాలనే ఇంట్రెస్ట్ ఏమి ఉండేనా? ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఇంకోటి మా పక్కన విలేజ్, మేము ఉన్న స్టడీ చేసే విలేజ్ మ్యాక్సిమం ఆడ పోలీసు ఎక్కువ మంది. వాళ్ళతో పాటు మనం అట్లనే అదే దానిలో అట్లే వెళ్ళాను అన్నట్టు, దానిలో ఇంట్రెస్ట్ తోటి అట్లా వచ్చేసి. ఇంకోటి సార్ ఇప్పుడు అంటే మీ ఇది మిడిల్ తర్వాత చాలామంది ఏంటంటే కామెంట్లో పెడుతున్నారు చాలామంది జనాలు ఏంటంటే సో అంటే అవార్డు ఇచ్చారంతా బాగుంది కానీ మరి ప్రమోషన్ ఇట్లా ఏమైనా ఇచ్చేది చెప్పి చాలామంది కామెంట్ పెడుతున్నారు. అంటే ఆ రకంగా ఏమైనా ఉందా సార్? ప్లానింగ్ ఏమైనా అట్లా? ప్లానింగ్ అంటే అది పైనుంచే ఉంటుంది. ఇప్పుడు సార్ వాళ్ళను నేను కూడా ఒకసారి తెలుసుకున్నాను. నేను మన సివిల్లో అట్లా లేదు అనేది
తెలిసింది అన్నట్టు అట్లని అంటే సరే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు తెలిస్తే వాళ్ళు ఇవ్వకుండా ఏం ఊరుకోరు కదా. ఇప్పుడు నాకు ఇది వస్తుంది అంటే వాళ్ళు సపోర్ట్ తోటి వాళ్ళు చేస్తేనే వచ్చింది. ఇప్పుడు దేశంలో ఒక పేరు వచ్చింది అంటే వాళ్ళ సపోర్ట్ తోటే కదా. అదే అట్లా ప్రమోషన్ ఇవ్వాలి అనేది ఉంటే వాళ్ళు చేస్తుర్రు కదా. అట్లని నేను అనుకుంటున్నా ఉంటే ఇస్తుండేనేమో. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చేస్తారు సార్? ఇప్పుడు సిసిఎస్ మాదాపూర్ అని ఇప్పుడు సిసిఎస్లో చేస్తాం సైబరాబాద్. ఓకే సార్. సో ఇప్పుడు ఇంకోటి సార్, ఇప్పుడు ఆ కేసు తర్వాత అంటే ఆ కేసు కాకుండా ఇప్పుడు మీరు అంటే మీ నెల సర్వీస్లో సో అలాంటి కేసు ఇంకేమన్నా అంటే ఏదైనా ఘోరమైన ఏమైనా ఫేస్ చేశారు సార్? అలాంటి సిచ్యువేషన్ ఏదైనా కేసు ఏదైనా అంటే బాగా గుర్తుకునే పేరు చేసినాము అన్ని నంబర్ ఆఫ్ కేసెస్. నేను 23 years మ్యాక్సిమం క్రైమ్లో నడుస్తుంది. చేసినాం చాలా కేసులు చేసినాం. కానీ ఇదేంటంటే అటాక్ అయ్యి పెద్ద సెన్సేషన్లు అయిపోయినాయి. కొన్ని కేసులు ఏంటంటే మనసు గోల్డ్ కావచ్చు, బైక్లు కావచ్చు, ఏదో ఇట్లా పట్టుకున్న రికవరీలో చాలా కేసులు వస్తున్నాయి. అవి ఇక చెప్పనీకి రాదు, అన్నీ ఉన్నాయి. 20 years నుంచి అంటే కంటిన్యూగా చాలా కేసెస్ ఉన్నాయి అట్లా. ఇప్పుడు సార్ ఇప్పుడు అంటే మీ లైఫ్లో ఒకటి అంటే ఒక తీపి గుర్తుందంటే ఇప్పుడు ఏమంటారు ఈ మెడల్ కాకుండా ఇంకేం చెప్తారు సార్? ఒక సాడ్ అండ్ హ్యాపీనెస్. సాడ్ అంటే ది ఇన్సిడెంటే నాకు అంటే అది అయ్యింది అదే అందులో. కాకపోతే దానిలో హ్యాపీనెస్ అంటే ఇక దానికన్నా మించిన హ్యాపీనెస్ ఇది ఇంకా దానికన్నా ఇంకేముంది ఇంకా ఇంత ఎందుకంటే అందరు ఉన్నారు వ్యవస్థ మొత్తం. ఈ వ్యవస్థలో నేను ఒక్కరిని గుర్తింపు వచ్చేసాను. ఎంతమంది వ్యవస్థలో నేను ఒక గుర్తింపు అంటే నాకు అంతకన్నా సంతోషం ఇంకేం కావాలి ఇండియాలో. అదొకటి సంతోషం. సార్ ఇప్పుడు ఆ రోజు అటాక్ అయినప్పుడు మీరు హాస్పిటల్ జాయిన్ అవుతున్నప్పుడు సో అప్పుడు ఫొటోస్ ఏమి ఉన్నాయి సార్? అప్పుడు జరిగినవన్నా వచ్చిన తర్వాత ఉన్నాయి, హాస్పిటల్లో ఉన్నది ఫొటోస్ ఉన్నాయి. ఇది హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అంటే ఆల్మోస్ట్ ఇవన్నీ కత్తిగాట్లే ఇవన్నీ ఇక ఇది అప్పుడే సార్ ఇవన్నీ ఇక హాస్పిటల్లో అయినాక డిశ్చార్జ్ అయినాక ఇవి ఉంటాయి కదా పట్టీలు, అవి అందులో తర్వాత ఇవి నిజంగా అంటే అన్ని దెబ్బలు కూడా మీరు అంటే ఊడ్చుకొని మరి హాస్పిటల్ దాకా పోయి అసలు అంత ఏం కాదు. ఆ టైం ఇక మనం ఏం చేయలేం కదా, ఆ టైంకి తప్పదు. యా సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఖచ్చితంగా ఇంకా ఫ్యూచర్లో ఇంకా మళ్ళీ ఇలాంటి కేసులు మళ్ళీ ఇంకా అంటే చేంజ్ చేసి సో ఖచ్చితంగా క్రిమినల్స్కి శిక్ష పడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ సో మచ్. యా థ్యాంక్ యూ సార్. యా సో గ్యాస్ చూసారు కదా, ఇది వాళ్ళ స్మాల్ చిట్ చాట్ విత్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్య గారు. సో చూస్తున్నాడండి V20 అండ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.